మీకు జేఈలో కనుక మంచి స్కోర్ రాలేదు, నేను ఐఐటి చదవాలి అనుకునే ఎవరైతే ఆస్పైరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి నిజంగా ఒక బంగారు అవకాశం, సువర్ణ అవకాశం అనే చెప్పాలన్నమాట. ఎందుకు అంటే సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని ఐఐటి యూనివర్సిటీస్ అన్నవి మనకి ఈ యూనివర్సిటీ తోటి అంటే జేకేఎల్యూ యూనివర్సిటీ తోటి కొలాబరేట్ అయ్యి ఉన్నాయన్నమాట. ఐఐటి జమ్మూ కావచ్చు, ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి గాంధీనగర్, ఐఐటి రోపర్, ఐఐటి బిలై, ట్రిపుల్ ఐటి హైదరాబాద్, ట్రిపుల్ ఐటి ఢిల్లీ అండ్ బిట్స్ పిలాని కొలాబరేట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఒక 2 years మీరు ఈ పేరెంట్ యూనివర్సిటీ అంటే జేకేఎల్యూ యూనివర్సిటీలో చదివి మిగతా 2 years మీ చాయిస్ అండి. వీళ్ళు కొలాబరేట్ అయ్యి ఉన్న యూనివర్సిటీలో ఎనీ వన్ ఆఫ్ ద యూనివర్సిటీకి మీరు వెళ్ళొచ్చు. విశాలమైన క్యాంపస్, ఎటు చూసినా లష్ గ్రీన్ అండ్ ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నా అండ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా ద బెస్ట్ యూనివర్సిటీ అనే చెప్పాలి. జేకేఎల్యూ యూనివర్సిటీ అండి జైపూర్లో ఉంది అండ్ అటు రైల్వే స్టేషన్కి, ఎయిర్పోర్ట్కి కూడా చాలా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి ఎటువంటి టెన్షన్స్ లేకుండా కూడా హ్యాపీగా వచ్చేసేయచ్చు అనమాట ఈ యూనివర్సిటీకి. అండ్ చూడంగానే ఒక చదువుకోవాలి అన్న ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగానే ప్రతి ఒక్క బ్లాక్ కూడా అంత చక్కగా డిజైన్ చేశారండి. అండ్ అలానే ఇక్కడ వస్తున్న ఫెసిలిటీస్ ఎక్కడో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన మన వాళ్ళు అందరికీ కూడా ఏంటంటే ఒక ఫ్యామిలీ లాంటి ఒక బాండింగ్ ఉండేటట్టుగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. పేరెంట్స్ మిస్ అయ్యి వస్తూ ఉంటారు కాబట్టి. ఇక్కడ చాలా మంది తెలుగు స్టూడెంట్స్ అయితే ఉన్నారండి. ఇక్కడ ఉన్న ల్యాబ్స్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. లేటెస్ట్ ఎక్విప్డ్ టూల్స్ తోటి, సాఫ్ట్వేర్ తోటి ఉన్న కంప్యూటర్స్ ల్యాబ్ అన్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ విధంగా, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అయ్యే విధంగా 1:15 రేషియో తోటి అంటే ఒక ఫ్యాకల్టీకి 15 మెంబర్స్ స్టూడెంట్స్ తోటి చక్కగా ఈజీగా యాక్సెసిబుల్గా ఉండే విధంగానే మనకి మెంటార్స్ ఉంటారు, ఫ్యాకల్టీ కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా క్లియర్ చేయడానికి అందుబాటులో ఉంటారు. ఇక లైబ్రరీ గురించి మాట్లాడాలండి, చాలా పెద్ద స్పేషియస్ లైబ్రరీ అనమాట. ఒక పీస్ఫుల్ కామ్ ఎన్విరాన్మెంట్ అన్నది మనం లైబ్రరీలో చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ మోర్ దెన్ 16,000 బుక్స్ ఉంటాయి. సిడీస్, డివిడీస్, జర్నల్స్ అండ్ అలానే ఈ బుక్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ డిజిటలైజ్డ్ లైబ్రరీ అనే చెప్పాలి. క్లాస్ రూమ్స్ అన్నీ కూడా డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్. హాఫ్ సర్కిల్లో అండ్ ఎక్కడో లాస్ట్ కూర్చున్న స్టూడెంట్ కూడా అటెన్షన్ ఎక్కడికి పోకుండా ఫోకస్డ్గా లెర్నింగ్ అనేది ఇక్కడ చేసుకునే విధంగా బ్యూటిఫుల్ క్లాస్ రూమ్స్ని అయితే డిజైన్ చేశారు. మనం బయటకు వెళ్ళాము అంటే ఒక రకమైన ఎక్స్పోజర్ గురించి మనం చూస్తూ ఉంటాం. వేరే స్టేట్ మనం మారాము అంటే ఆ ఎక్స్పోజర్ మనకు కావాలి. అలాంటి ఎక్స్పోజర్ని మనకి జేకేఎల్యూ యూనివర్సిటీ ఇస్తుంది.